బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈరోజు బీజేపీ ఇండియా లిమిటెడ్ దేశాన్ని దోచుకుంటుందని అన్నారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ఆందానీ, అంబానీలతో బీజేపీ దోపిడీ చేయిస్తుందని, బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీలో దోపిడీ ఉండదని తెలిపారు. అంబానీ, అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజదొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అంటే తెలియని పదాలుంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం. బీఆర్ఎస్ వాళ్ళై ఇంకా ఇక్కడున్న విపక్షాలకు సంబంధించిన వాళ్ళు విమర్శించే మాటలను మాట్లాడడం తప్పితే మీకు కొత్తగా ఇక్కడ మీరు చేసింది ఏముందని. కాబట్టి బీజేపీ దోపిడీలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర 6 గ్యారంటీలే కాదు 60 గ్యారంటీలైనా ఎలా పరిష్కరించగల సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. మీ సుక్క పైస లేకుండా ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రజల కష్టంతో సంపాదించిన వాటితోనే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్న మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బురిడీలు, ఈ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా పండుగకు వచ్చేటట్టుగా మీకు ప్రతిసారి వచ్చి విమర్శ చేసుకోవడానికి కాకుండా ఏమైనా తెలంగాణకు కొంచెం చెయ్యండి నాయన, మీరు చేసి మాట్లాడండి. అదర్వైజ్ మిమ్మల్ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు.